అస్మద్గురుభ్యో నమః. ఆశ్వయుజ మాసం దేవీ శరన్నవరాత్రులు వస్తున్నాయి కదండి. ఈ నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని ఆరాధించడం వల్ల కలిగే ఫలితము ఆధ్యాత్మికంగా, ఏకాంతంగా, ఏకాగ్రతతో ప్రశాంతంగా చేసుకునే ఈ ఆశ్వయుజ గుప్త నవరాత్రులు మహాశక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి మరియు సంగీతము, సాహిత్యము, మేధాశక్తి, అపార జ్ఞాన సంపద, సత్కర్మ ఆచరణ పట్ల ఆసక్తి కలుగుతుంది. కాబట్టి మనము అమ్మవారిని ప్రతిరోజు ఇలా ప్రార్థన చేసుకుందాం. ఓం ఐం ప్రేం శ్రీం ప్రకటయోగిన్యే నమః. ఓం ఐం ప్రేం శ్రీం గుప్తయోగిన్యే నమః. ఓం ఐం ప్రేం శ్రీం సంప్రదాయయోగిన్యే నమః. ఓం ఐం ప్రేం శ్రీం రహస్యయోగిన్యే నమః. ఓం ఐం ప్రేం శ్రీం పరాపరా రహస్యయోగిన్యే నమః. ఓం ఐం ప్రేం శ్రీం మహావారాహి వజ్రేశ్వర్యే నమః. ఓం ఐం ప్రేం శ్రీం మహామహాశ్రీ చక్రనగర సామ్రాజ్ఞే నమః. ఓం ఐం ప్రేం శ్రీం సిద్ధవిద్యాయే నమః. ఓం ఐం ప్రేం శ్రీం సిద్ధమాతాయే నమః. ఓం ఐం ప్రేం శ్రీం సంగీతయోగిన్యే నమః. ఓం ఐం ప్రేం శ్రీం మంత్రనాయికాయే నమః అంటూ 11 నామాలతో అమ్మవారిని లలిత పరాభట్టారికా దేవతను ఉపాసన చేసుకుందాం. ఓం ఐం ప్రీం శ్రీమాత్రే నమః. హరి ఓం తత్సత్.